అందరు నన్ను ఒక క్వశ్చన్ అడుగుతారు, నో ఫ్యాప్ చేస్తే ఏమొస్తుందని. నో ఫ్యాప్ చేస్తే మన బెనిఫిట్స్ వస్తాయా? ఇవంతా అవన్నీ వేస్ట్, అది న్యాచురల్గా వెళ్ళిపోతుంది అని మాట్లాడుకుంటారు. కానీ నో ఫ్యాప్ చేస్తే బెనిఫిట్స్ వస్తేనే ఇస్తా. అందరు మామూలుగా నో ఫ్యాప్ గురించే కాదు, ఇంకా ఏ ఇతర వర్క్స్ కానీ ఏ చేయాలన్నా కానీ ఏమన్నా వస్తాయా, ఏమొస్తుంది అనే ఒక థాట్ అయితే ఉంటుంది. ఆ థాట్ బెనిఫిట్స్ వస్తేనే చేస్తారు, ఆ థాట్స్తోనే. సో దీంట్లో నో ఫ్యాప్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నాకు కూడా వచ్చినాయి. నేను కూడా స్టార్టింగ్లో నో ఫ్యాప్ ఇదేంటి చేయకుండా ఏమొస్తుంది, అంత మంచి ప్లేజర్ని నేను ఎందుకు ఆపేసుకోవాలి, సో ఏమొస్తుంది ఈ నో ఫ్యాప్ చేయడం ద్వారా. చాలామంది చెప్పారు ఈ బెనిఫిట్స్ వస్తుంది, ఆ బెనిఫిట్ వస్తుంది, గర్ల్స్ అట్రాక్ట్ అవుతారు, కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇంకా అట్లా చాలామంది చాలానైతే చెప్పారు. సో నేను నమ్మలేదు స్టార్టింగ్లో. నేను కూడా చాలా అసలు నమ్మలేను ఇవన్నీ కాదు. కానీ ఒక్కళ్ళే చూసిన, ఇద్దరు చూసిన, చాలామంది చెప్తారు. కానీ ఒక్క దగ్గరనే ఒక్కడు చెప్పింది మాత్రం ఏం లేదు. నేను చాలామంది చెప్తే మాత్రం నా మైండ్ అప్పటివరకు నమ్మలేదు. సో చాలామంది వీడియో చూసిన తర్వాత అప్పుడు సరే వీళ్ళందరూ చెప్తారు కరెక్టే కావచ్చు అని చెప్పి నేను స్టార్ట్ చేసిన. అవి కూడా ఎందుకు బెనిఫిట్స్ వస్తాయని. మెయిన్ బెనిఫిట్స్ గర్ల్స్ అట్రాక్ట్ అవుతారని, ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అన్నారు, ఫేస్ గ్లో అవుతుంది అన్నారు, ఇంకా సమ్ చేంజెస్ జరుగుతాయి అన్నారు, వెయిట్ ఇంక్రీజ్ అవుతాయి అన్నారు. వీటికి అన్నిటి గురించి చెప్పారు. సో అప్పుడు నేను స్టార్ట్ చేసిన. స్టార్టింగ్లో చాలా డిఫికల్ట్ ఉండే, చాలా డిఫికల్ట్. ఒక్కోసారి అయితే చేతులు వణికి ఇంకా అసలు నేనేం చేస్తున్నానో నేను అర్థం కాకపోతుండే, అట్లా ఉంటుండే స్టార్టింగ్లో. ఫుల్ ఎడిక్టెడ్. సో స్టార్ట్ చేసిన. ఫస్ట్ 1 వీక్, తర్వాత 10 days స్టార్టింగ్ చేసిన తర్వాత నాకు బెనిఫిట్స్ రావడం స్టార్ట్ అయినాయి. నా మెయిన్ ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి కాన్ఫిడెన్స్. నేను ఎవరితోనైనా మాట్లాడడానికి చాలా భయపడేవాడిని. ఎవరికైనా హాయ్ చెప్పాలన్నా అని, నమస్తే పెట్టాలన్నా అని కూడా చాలా భయపడేవాడిని. అంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. సో నాకు షాప్లో ఉండేవాడిని. షాప్లో ఎవరైనా కొత్త కస్టమర్ వస్తే వాళ్ళతోని సరిగ్గా మాట్లాడలేకపోతుండే. అంత కాన్ఫిడెంట్ ఉండేది కాదు. కాన్ఫిడెన్స్ ఐ టు ఐ కాంటాక్ట్ ఇచ్చేవాడిని కాదు. సో ఎప్పుడైతే నేను ఈ నో ఫ్యాప్ని స్టార్ట్ చేసినానో ఏదో సంథింగ్ ఎనర్జీ నాలో ఉంది అని నేను ఫీల్ అయినా. అది ఎప్పుడు ఫీల్ అయినా, ఒక 1 వీక్ వరకు నేను ఎలాగోలా ఆపేసిన చేయడం. 1 వీక్ తర్వాత మళ్ళీ రిలాప్స్ చేసిన. సో అప్పుడు అర్థమైంది నాకు, విత్ ఇన్ మినిట్స్లో ఫుల్ ఎయిర్ ఉన్న బెలూన్ ఒకటేసారి దాంట్లో నుండి ఎయిర్ పోతే ఎట్లుంటుంది పరిస్థితి, ఠామ్ సేమ్ అలాగే నా బాడీలో నుంచి కూడా అలాగే పోయింది. అప్పుడు అర్థమైంది నాకు, ఇన్ని రోజుల వరకు నేను ఆపిందంతా ఒక్కసారి పోగొట్టుకున్నా, షట్ ఎందుకు తీసేసినా అని చాలా గిల్టీగా ఫీల్ అయినా అప్పుడు మళ్ళీ. సో అప్పటి నుండి నేను స్ట్రీక్ పెంచుకుంటూ పోయినా. 10 days, తర్వాత 20 days, 10 days తర్వాత రిలాప్స్ అయింది, 20 days తర్వాత రిలాప్స్ అయింది, ఓకే. 30 days తర్వాత నాకు బెనిఫిట్స్ వచ్చినాయి. 30 days తర్వాత బెనిఫిట్స్ రావడం స్టార్ట్ అయింది. మెయిన్ ఫస్ట్ అయితే స్టార్టింగ్ నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. నేను మాట్లాడుతున్నా, నాకు ఏదో నా దగ్గర ఏదో పవర్ ఉంది అని అనిపించింది. ఇంకా కాన్ఫిడెన్స్ తర్వాత నా వర్క్ పైన ఫోకస్ చేస్తూనే కాదు, నా వర్క్ పైన నేను ఫోకస్ చేయలేకపోతుంది. నా ఫోకస్ ఎప్పుడు ఎక్కడో ఉండేది. ఆ వర్క్ అన్నీ డిస్ట్రాక్ట్, ఏదో సంథింగ్ ఆలోచిస్తూ, ఏదో థాట్స్, అన్నీ చెత్త థాట్స్ వస్తూ నా వర్క్ చేసేవాడిని. కానీ అంత సాటిస్ఫాక్షన్ ఉండకపోతుండే నాకు అసలు. నేను ఎంతగానం వర్క్ చేస్తున్నా కానీ అన్నీ సక్సెస్ కాకపోతుండే నా ఫీల్డ్లో. సో నేను ఎప్పుడు అంత నా మైండ్ అంతా కరెక్ట్ ఉండేది కాదు. సో ఎప్పుడైతే నో ఫ్యాప్ స్టార్ట్ చేసినో అప్పుడు నా థాట్స్ ఎక్కడ పెట్టాలో అర్థమైంది, నేను ఏం థింక్ చేయాలో అర్థమైంది. కొందరికి వర్క్ చేస్తున్నాగా ఏదో థాట్స్ వస్తాయి, ఈ థాట్స్ వస్తేనే ఈ పని వర్క్ అవుతుంది అని అనిపిస్తుంది. కానీ అవన్నీ రాంగ్ థాట్స్. ఎప్పుడు మనం వర్క్ చేస్తున్నప్పుడు ఆ వర్క్ పైనే థాట్స్ ఉండాలి. ఈ విషయం కూడా నాకు తెలియదు స్టార్టింగ్లో.
ఆ వర్క్ని నేను ఫోకస్ చేస్తూనే కాదు, అసలు ఇది చేస్తే సక్సెస్ అవుతుందని కూడా తెలియదు. ఏదో ఆలోచిస్తే సక్సెస్ అవుతుందని నేను అనుకునేటోని. సో వర్క్ పైనే ఫోకస్ చేస్తూ అదే థాట్ని ఎలా వితిన్ అంటే అదే వర్క్ పైన వర్క్ చేస్తున్న దాన్నే కాన్సన్ట్రేట్ చేయాలని కూడా నాకు తెలియదు. సో ఇది తెలుసుకున్నాను, చాలా బాగా యూజ్ అయింది నాకు. కొన్ని వర్క్స్ స్టార్ట్ చేశాను, చేయంగా నాకు అన్ని బెనిఫిట్స్ వచ్చినాయి. ఇదొక బెనిఫిట్ వచ్చింది. ఇంకా థర్డ్ చెప్పాలంటే చాలాసార్లు సెక్షువల్ థాట్స్ వచ్చేటి. ఎక్కడ వెళ్ళినా కానీ, ఎవరిని చూసినా కానీ, మాటలు మాట్లాడడం కానీ, సెక్షువల్ థాట్స్, చెత్త థాట్స్, ఇంకా మాటలు కూడా అట్లాంటివే. అంత అంత క్రేజీ మాటలు అలా ఉంటుండే. సెక్షువల్ థాట్స్ ఉంటుండే, అన్నీ బ్యాడ్ బిహేవియర్ అలా ఉంటుండే. ఆ థాట్స్ని కంట్రోల్ చేసుకోవాలని కూడా నాకు తెలియదు, ఎలా కంట్రోల్ చేసుకోవాలో కూడా తెలియదు. సో తర్వాత దీన్ని ఎప్పుడైతే ఈ నోఫాప్ గురించి వీడియోస్ అన్నీ చూశానో, దీని గురించి తెలుసుకున్నాను, బుక్స్ చదివాను, అప్పుడు నాకు అర్థమైంది సెక్షువల్ థాట్స్ని కూడా ఎలా కంట్రోల్ చేయాలని. సో ఈ థాట్స్ని చాలా ఈజీగా కంట్రోల్ చేసిన నేను. ఈ థాట్స్ని ఎక్కడ పెట్టాలి, ఏం థింక్ చేయాలి, ఏం థింక్ చేస్తే, ఎట్లాంటి థాట్స్ థింక్ చేస్తే మనం ఏదైనా చేయొచ్చు. ఇంకా దీని తర్వాత ఇంకో బెనిఫిట్, లా ఆఫ్ అట్రాక్షన్. దీని గురించి నాకు తెలియదు స్టార్టింగ్లో, కానీ నేను అనుకుంటే అవుతుందని నాకు ఒకటి ఉంటుండే. మళ్ళీ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలిసినాక కూడా నేను చాలా ట్రై చేసిన. లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసినప్పుడు కూడా నేను నోఫాప్ చేయలేను. ఈ నోఫాప్ అంటే ఏంటో తెలియదు నాకు. లా ఆఫ్ అట్రాక్షన్ని చేస్తుండే స్టార్టింగ్లో. దాంట్లో ఏమవుతుండే, మనం ఏదైతే థింక్ చేస్తామో, ఏదైతే థాట్ మనం రిలీజ్ చేస్తామో అది మన దగ్గరికి వస్తుంది. అది ఎలాగోలా మన దగ్గరికి వస్తుందని తెలుసు. ఇది లా ఆఫ్ అట్రాక్షన్. సో నేను కొన్ని మనీ కావాలనుకున్నా. కొందరు ఏమన్నారు, పెద్ద గోల్ పెట్టుకో అన్నారు. సో నేను పెద్దది పెట్టుకున్నా. స్టార్టింగ్లో ఒక 1 lakh rupees కావాలనుకున్నా. నాకు 1,00,000 రూపాయలు కావాలి, అదే థాట్ పైన ఉన్నా. నాకు 1,00,000 రూపాయలు కావాలి అని చెప్పి అదే థాట్ పైన ఉన్నా. కానీ నేను ఇక్కడ ఏం చేస్తున్నా, నోఫాప్ అంటే తెలీదు, డైలీ రిలాప్స్ జరుగుతున్నాయి. సో నాకేమవుతుంది, వర్క్ అవుతుందా? 100% నాకు కాలేదు. కాకపోయినా పర్లేదు, కానీ రివర్స్లో ఏమైంది తెలుసా, ఆ 1 lakh rupees పోయినాయి. ఎలా పోయినాయి? ఏదో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన, అది కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కాదని నా డబ్బులు పోయిన తర్వాత కొన్ని డేస్ తర్వాత తెలిసింది. సో ఈ విషయం కూడా నాకు ఎప్పుడు తెలిసింది, ఈ సెమెన్ రిటెన్షన్ చేస్తేనే, ఈ నోఫాప్ చేస్తేనే, చేయకుండా ఉంటున్నా, డైలీ రిలాప్స్ జరుగుతున్నాయి. సో నా జరుగుతున్నాయి అయినా అని నాకు తెలీదు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు వర్క్ అవుతలేవు అని. తర్వాత తెలిసింది, ఎప్పుడు నోఫాప్ గురించి నాకు తెలిసిన తర్వాతనే నాకు విషయం తెలిసింది. నువ్వు నోఫాప్ ఫాలో అవ్వు, డైలీ రిలాప్సెస్ జరుగుతాయి, నీ బ్యాగ్లో సెక్షువల్ థాట్స్ ఉంటాయి, ఏదో చెత్త థాట్స్ ఉంటాయి, ఏదో మంచి పాజిటివ్ థాట్ని ఒక్కటి నువ్వు రిలీజ్ చేస్తే అంతగానం 90% ఆఫ్ నీ మైండ్ మొత్తం సరిగ్గా లేనప్పుడు జస్ట్ 10% ఆఫ్ థాట్ నిన్ను ఎలా ముందుకు తీసుకెళ్తుంది? 100% తీసుకెళ్ళదు, 101% కూడా తీసుకెళ్ళదు నిన్ను. సో నేను ఈ విషయం నాకు నోఫాప్ చేసిన తర్వాతనే తెలిసింది. ఎప్పుడైతే నోఫాప్ స్టార్ట్ చేసినో, సీరియస్గా తీసుకున్నాను, ఒక థాట్ని రిలీజ్ చేసినో, ఒక మంచి కోరికను కోరుకున్నా, దాన్ని డైలీ ఎలా ఏం చేయాలో అవన్నీ చేశాను. సో అప్పుడు నా లైఫ్లోకి వచ్చింది. అది కూడా ఫస్ట్ ట్రయల్ ఏందో తెలుసా, అమ్మాయి, గర్ల్ అట్రాక్షన్. దీనిపైన కూడా నేను వీడియో చేస్తున్నా, కానీ కొందరికి గర్ల్ అట్రాక్షన్ జరగదు, కాన్ఫిడెన్స్ ఏదో ఆటోమేటిక్గా వస్తుంది, సంథింగ్ ఇలా అంటున్నారు. బట్ ఇట్స్ ఓకే. నేను కూడా చాలా అంటే చాలా ఇలాగే మాట్లాడాను. నేను కూడా నన్ను నేను గుర్తు తెచ్చుకున్నాను అనిపిస్తుంది. ఇలాగే మాట్లాడినా నేను కూడా. కానీ ఎప్పుడైతే నోఫాప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా నన్ను చూడడం కానీ, చూస్తారు, మామూలుగానే చూస్తారు, కానీ చూసిన అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే చాలామందికి జస్ట్ మాట్లాడదా అనిపిస్తేనే గుండెల్లో ఇట్లా తెలియని సంథింగ్ బీట్ పెరిగిపోతుంది, బ్యాండ్ పెరిగిపోతుంది. సో నాకు కూడా అట్లనే జరిగింది. నేను ఎప్పుడైతే నా లోపల ఒక పవర్ ఉంది, నాకు తెలుస్తుంది, నేను కాన్ఫిడెంట్ ఉన్నా, మాట్లాడితే ఏమవుతుంది చూద్దాం చెప్పి మాట్లాడినా.
ఫస్ట్ గర్ల్ అట్రాక్ట్ అయింది, చాలా బాగా అనిపించింది. దాని తర్వాత అలా 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 చాలానైతే అట్రాక్షన్ జరిగింది. నేను అసలు అమ్మాయితో మాట్లాడడం అంటే నేను చాలా కష్టంగా ఉండేది. సో ఎప్పుడైతే నోఫాప్ గురించి తెలిసిందో, నేను ఎప్పుడైతే ఫాలో అయినో, నేను కాన్ఫిడెంట్గా మాట్లాడగలిగాను ఎందరితో. చాలామంది అట్రాక్ట్ అయ్యారు. నేను ఊహించని అమ్మాయి కూడా నాకు అట్రాక్ట్ అయింది. అంటే నా లెవెల్కి అట్లాంటి అమ్మాయి కూడా నాతో మాట్లాడుతుందా అని అనిపించే నేను అసలు షాకింగ్. సో గర్ల్స్ అట్రాక్షనే కాదు, మేల్స్ కూడా, అంటే మేల్స్ అంటే మామూలుగా ఫ్రెండ్షిప్లో కానీ కొందరు కలుస్తారు, కానీ మామూలుగా వాళ్ళు మనం మాట్లాడడం, వాళ్ళు మాట్లాడరు, అలా ఉండిపోతారు. బట్ ప్రతి ఒక్కరు నీ దగ్గరకు వచ్చి వాళ్ళే నీతో మాట్లాడాలనే ఇంట్రెస్ట్ చూపిస్తే, హాయ్ హలో నా పేరు ఇది, నేను ఇక్కడ ఉంటా, మీరేం చేస్తారు, అది ఇది ఇలా ఉంటాయి. సో నాకు కూడా ఇట్లా నేను మాట్లాడకపోయినా నా దగ్గరికి వచ్చి మాట్లాడారు. ఎందరో నన్ను చూసి నవ్వుతారు, స్మైల్ ఇస్తారు, ఇలా అంటారు. కొత్త పరిచయాలు ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు ఫీల్ అవుతారు, ఎవరైనా ఫీల్ అవ్వగలుగుతారు నీలో సంథింగ్ ఏదో ఉంది అని. డైలీ చూసినోడికి అది అనిపించదు, కానీ సడన్గా చూసినోడికి అర్థమవుతుంది సంథింగ్ ఏదో ఉంది. ఫేస్లో గ్లో అనుకుంటాడు, లేదా నీ బాడీ బాగుంది అనుకుంటారు, లేదా సంథింగ్ ఏదో అనుకుంటారు. బట్ అట్రాక్ట్ అవుతారు, ఎలాగోలా అట్రాక్ట్ అవుతారు. వాళ్ళకి ఏదో సంథింగ్ తెలుస్తుంది, అది ఫీలింగ్. చిన్నపిల్లలు కూడా నీ దగ్గరికి రాగానే ఏడవడం ఆపేస్తారు.